రోజా. తెలుగు రాష్ట్రాల్లో పరిచయమే అక్కర్లేని పేరు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కీర్తి ప్రతిష్టలు సాధించినా ప్రజాసేవ చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకొచ్చారు. గాడ్ ఫాదర్ లేకుండానే రాజకీయ చదరంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంత్రి స్థాయికి ఎదిగారు. కెరియర్ ని త్యాగం చేసి మరీ పార్టీ కోసం కష్టపడినా తెలుగుదేశం గుర్తించలేదన్న కోపంతో పార్టీ మారి కసిగా అవకాశాలంది పుచ్చుకున్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించడంలో షార్ప్ షూటర్ అయిన రోజాకు సొంత పార్టీలో ప్రత్యర్థులు ఎక్కువే. రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ తరచూ సాఫ్ట్ టార్గెట్ అవుతున్న రోజా అవరోధాలను అధిగమించి నగరిలో హ్యాట్రిక్ కొడతారా? గుడ్ ఈవినింగ్. రాజకీయాల్లో మహిళలు రాణించడం చాలా కష్టం. దట్టు ప్రజెంట్ పాలిటిక్స్లో అయితే ఇంకా కష్టం. అలాంటిది 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కావచ్చు, విభజన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ రెబల్ స్టార్గా పేరు తెచ్చుకున్న రోజా ప్రస్తుతం మనతో ఉన్నారు. జనరల్గా సినిమాల్లో వాళ్ళకి స్టార్లు, రెబల్ స్టార్లు, పవర్ స్టార్లు ఇస్తూ ఉంటారు. ప్రభాస్కి సినిమాల్లో రెబల్ స్టార్ అని పేరుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెబల్ స్టార్గా మిమ్మల్ని అనుకోవచ్చా? మీ ఇష్టం ఏదైనా. కానీ మీరు 20 సంవత్సరాల క్రితం చంటి పిల్లలతో ప్రయాణం చేస్తూ రాజకీయాల్లో అష్టకష్టాలు పడుతూ రాజకీయం చేయటం చూసాం. అప్పటి రోజాకి ఇప్పటి రోజాకి ఏంటి డిఫరెన్స్? అప్పుడైతే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ప్రచారం కోసం వచ్చిన నేను, సో విమెన్కి సపోర్టివ్గా ఒక వాయిస్ని వినిపించాలి అసెంబ్లీలో, విమెన్కి ఫేవర్గా చట్టాలు చేయించాలి, విమెన్కి సర్వీస్ చేయాలి అన్న ఒక మోటివ్తోనే నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యా 2004. ఈరోజు క్యాబినెట్ హోదాతో గవర్నమెంట్లో ఈరోజు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మహిళలకి మా ప్రభుత్వం కానీ మేము కానీ ఎంతో మంచి చేయగలుగుతున్నాం, సర్వీస్ చేయగలుగుతున్నాం, సపోర్టివ్గా నిలబడగలుగుతున్నాం. ఇది గర్వంగా ఉంది నాకు. సాటిస్ఫై అవుతున్నారా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోల్కి, ఇప్పుడు చేస్తున్న మీ రాజకీయానికి? 100% అండి. ఎందుకంటే మనం ఏం కోరుకున్నాం పాలిటిక్స్లో? నాకు కొత్తగా పేరో ఫేమో లేదా డబ్బో వచ్చేది ఏమి ఉండదు. ఆల్రెడీ నేను పీక్స్ చూశాను. టాప్ మోస్ట్ హీరోయిన్గా సౌత్ ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజెస్లో నేను యాక్ట్ చేశాను. పేరు కానీ, డబ్బు కానీ, ఫేమ్ కానీ, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రోజా అని గుర్తుపట్టి నాతో ఫోటో తీసుకొని నన్ను అభిమానించే వాళ్ళని నేను సంపాదించుకున్నా. సో సర్వీస్ చేయాలన్న మోటివ్తో మనస్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు అది చేసే అవకాశం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నా పోరాటంలో ఈరోజు అవకాశం వచ్చింది. సో ఈ 4.5 yearsగా ఎంత వీలైతే అంత నేను చేసుకుంటూ ముందుకు వెళ్తాను. చాలామంది చాలా రకాల ఈ 20-25 సంవత్సరాల ప్రయాణంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సో మీ మీద ఐరన్ లెగ్ అని ముద్ర కూడా ఉంది. ఇప్పుడు ఆ ముద్ర పోయినట్టేనా? పోయినట్టేగా. సో అది ఒక జలసీతో, కడుపు మంటతో, ఏమంటారు, అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మనని పొలిటికల్గా ఎదగనీయలేదు ఆ పార్టీ. సో బయట వచ్చి ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తారేమో అన్న భయపడిన వాళ్ళకి ఆయన మరణాన్ని నాకు అంటగట్టి నన్ను ఐరన్ లెగ్ చేసి నా రాజకీయ జీవితానికి ముగింపు పలకాలన్న ప్రయత్నం చేశారు. కానీ జగనన్న, విజయమ్మ గారు అది నమ్మలేదు. ఎందుకంటే ఇలాంటివి మేము నమ్మము. ఆ 6 రోజులు అంటే నేను కలిసి వెళ్ళిన తర్వాత ఎంతోమంది కలిశారు అండ్ వాళ్ళు ఎంతో మంచి చేశారు. భగవంతుడే సపోర్ట్ చేయనప్పుడు ఆ అమ్మాయిని మేము అని తప్పేముంది, తప్పు కదా అమ్మాయిని అనటం అని చెప్పి, తర్వాత జగనన్న నాన్న నమ్మి వచ్చిన వాళ్ళల్లో మీకు న్యాయం చేయలేకపోయారు, మీరు మాతో ఉండండి, మేము లైఫ్ లాంగ్ మిమ్మల్ని పొలిటికల్లో సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. సో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుటి వరకు ఒక చెల్లెల్లాగే నాకు అన్ని సమయాల్లో అండగా నిలబడి నన్ను కాపాడుతూ నన్ను పొలిటికల్గా సక్సెస్ఫుల్గా ముందుకు నడిచే విధంగా నాకు రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించారు. సో ఇంతకంటే ఎవరేం కోరుకుంటాం? మీరు జనరల్గా మీ రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం మీద కోపం కాదు, ద్వేషం ఉంది రోజాకి అని అంటారు. ఎందుకు కారణం ఏంటి? ద్వేషం ఎప్పుడు నేను ఎవరి మీద పర్సనల్గా పెట్టుకోను. నా క్యారెక్టర్ మీకు బాగా తెలుసు, చాలా సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి నా అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ప్రజలకు ఏదైనా తప్పు చేసినా, కష్టాన్ని కలిగించినా దాన్ని నేను హైలైట్ చేసి మాట్లాడతానే తప్ప పర్సనల్గా ఎప్పుడు నేను మాట్లాడింది లేదు. రెండవది, నేను తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను, ఎటువంటి లాభాపేక్ష లేకుండా. సో ఈ రోజుకి కూడా నాకు అలాంటి విషయాల్లో ఏది కూడా వాళ్ళు మాట్లాడలేరు. కేవలం
వాళ్ళు అబద్ధాలని క్యారెక్టర్ మీదో లేదా నా నోరు ఎక్కువనో లేదా ఇంకో రకంగా మాట్లాడటమే తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవటమో ట్రాన్స్ఫర్లు చేసుకోవటమో లేకపోతే అవినీతి చేయటమో ఎక్కడ నేను చేయలేదు. అలాంటి రిమార్క్ నాకు ఎప్పుడూ లేదు. సో అలాంటి నన్ను ఒక ఐరన్ లెగ్గా ముద్రించి నా రాజకీయ భవిష్యత్తుని జీరో చేయాలని కక్ష సాధింపు చర్య చేసిన చంద్రబాబు నాయుడు అయితే నాకు ఎప్పుడూ నచ్చదు. ఎందుకంటే నీ కోసం నీ భార్య నీ కొడుకు ఎవరు పని చేయలేదు ఆ రోజు. 1998 నుంచి 2009 ఆల్మోస్ట్ 2009 వరకు మీరు ఒకసారి చూడండి, ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి, కంబైన్డ్ స్టేట్లో ప్రతి విలేజ్కి నేను తిరిగాను. అంత కష్టపడి పనిచేసిన నన్ను ఆ విధంగా కక్ష సాధించే విధంగా నన్ను టార్చర్ పెట్టి నన్ను ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ నా క్యారెక్టర్ పరంగా కానీ అన్ని రకాలుగా నన్ను రూయిన్ చేయాలనుకున్నారు. కానీ నా ఫ్యామిలీ, నా అన్నదమ్ములు, నా భర్త, నా అత్తమామలు నాకు సపోర్టివ్గా నా ఫ్రెండ్స్ అందరూ ఉండి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి వాడంటే మనకేంటి, నువ్వేంటో ప్రపంచానికి తెలుసు, నువ్వు స్టబన్గా ఉండు, నీలాగే పని చేసుకుంటూ పో అన్నారు. సో నేను అలాగే నా పని చేసుకుంటూ ముందుకెళ్ళాను. సో ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు, నేనేంటో తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏంటో కూడా తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. కానీ మీకు ఆయన మీద లేకపోతే ఆ పార్టీకి మీ మీద ఉండే కోపం ఏంటి? లేదు, ఇప్పుడు మీరు వాళ్ళని అడగాలి, ఎందుకు అనేది వాళ్ళని అడగాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మీరు పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేనంతగా మీరు బయటకు వచ్చి టపాసులు కాల్చి సెలబ్రేషన్లు చేసే పరిస్థితికి వెళ్ళింది. పర్సనల్గా నేను చాలా చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఒక ఆడపిల్ల అది హీరోయిన్గా ఉన్న వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు, ఎంత కంఫర్ట్ లైఫ్ నుంచి వచ్చి ఈ ఎండల్లో కానీ ఈ అవమానాలు కానీ ఈ కష్టాలు భరించి ఒక మనిషిని ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి 10 years కష్టపడి పనిచేసిన నన్ను 2 సార్లు ఓడించడమే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి చంద్రగిరిలో నించొని కంటెస్ట్ చేయమనండి. పుట్టి పెరిగిన ఊరే కదా, లోకేష్ని వెళ్ళి కంటెస్ట్ చేయమనండి. వాళ్ళు మాత్రం కంఫర్ట్గా ఉన్న చోట నించుంటారు. మనకేమో మా బంధువర్గం లేదు, మా క్యాస్ట్ లేదు, మాకు సంబంధం లేని ఊర్లో మెడబట్టి గెంటేసి రేపు నామినేషన్ అంటే ఈరోజు ఇచ్చి అక్కడ మాకు తగాదాలు పెట్టి ఆ తర్వాత 5 ఏళ్ళు కష్టపడి నేను పని చేసుకొని నాకంటూ ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకున్నాక మళ్ళీ ఎవరో పార్టీకి వస్తున్నారు తన సామాజిక వర్గం వాళ్ళని నన్ను అక్కడి నుంచి తరిమేసి మినిస్టర్ల మీద వేస్తారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, మోరల్ సపోర్ట్ ఉండదు, పొలిటికల్ సపోర్ట్ ఉండదు. 2 సార్లు రాజకీయంగా నా జీవితాన్ని నాశనం చేశారు. సరే, ఓకే, ఇతంతా మనకు కాదు, మనం వచ్చింది ఇక్కడ ఏదో డబ్బులు సంపాదించడానికో కాదు, మనం సర్వీస్ చేయాలంటే మనం పవర్లో ఉండాలి. సో మనం ఇక్కడ ఉంటే మన వల్ల కాదని మనం బయటకు వచ్చాం. సో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఐరన్ లెగ్ అని అతనే అన్ని, ఎందుకంటే నా ఫోన్ అప్పటికి ఇంకా టీడీపీ లింక్లో ఉంది, మాకు మెసేజ్లు గ్రూప్ మెసేజ్లు వస్తాయి, దాంట్లో నా గురించి నాకే వచ్చింది. అప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి. సో నా టైం బాగుండి జగనన్న విజయమ్మ గారు అలాంటివి పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పొలిటికల్ కెరీర్ జీరో అయిపోయి ఉంటుంది కదా, సమాధి అయిపోతుంది కదా. అదొకటి. దాన్ని దాటి మళ్ళీ పైకి వచ్చి నేను ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేశారు. ఇది చేశారు. రివెంజ్ ఏం నేను తీర్చుకోవట్లేదు, నాకు అవకాశం వచ్చింది, నేను చేయలేకపోయాను. అది భగవంతుడు అతని తప్పుని కరెక్ట్గా సాక్ష్యాధారాలతో దొరికించి అతన్ని అరెస్ట్ చేయించినప్పుడు అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు, నా బాధను విన్నాడు, తప్పు చేసిన వాడికి శిక్ష పడింది అన్న ఒక సంతోషం ఉంటుంది. అది నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పని నేను కోపం ఉంది, మాట్లాడితే ఎల్లో బ్యాచ్ అంటారు, మీరు ఎల్లో శారీ కట్టుకుని వచ్చారు, ఇంకా ఎక్కడో ఏమైనా సాఫ్ట్ ఉందా? లేదండి, యాక్చువల్గా నేను తిరుపతి అమ్మాయిని, వెంకటేశ్వర స్వామికి వచ్చే గోవిందమాలంతా ఎల్లో. అండ్ టీడీపీ 1982లోనే పార్టీ పెట్టింది, ఆ ముందు కూడా ఎల్లో ఉందండి. ఏదో వాళ్ళది ఎల్లో అనేసి ఎల్లో వేసుకోకూడదు, వాళ్ళు బ్లూ గ్రీన్ వేసుకోకుండా ఉంటారా? సో నేను పార్టీ మీటింగ్స్కి కాన్ఫరెన్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ ఈరోజు గృహప్రవేశానికి వెళ్ళి అలాగే నేరుగా వచ్చాను. రోజా గారు, మీరు చేపల పులుసు బాగా వండుతారు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇటీవల విన్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీరు చేపల పులుసు బాగా వండుతారు, కేసీఆర్కి వండి పెట్టారు కాబట్టి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టారు అని అంటున్నారు. నిజంగా మీరు అంత బాగా పెడతారా? ఇక్కడున్న ముఖ్యమంత్రి పాపము జాక్పాట్లో ముఖ్యమంత్రి అయ్యే గుందుకి ఏం చేయాలో అర్థం కాక మా మీద పడ్డాడు. ఆయన దెబ్బకి షర్మిలను ధర్మేశాడు. అలా ఇప్పుడు నన్ను ఎక్కడికి ధర్మాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. నేను చేపల పులుసు వండి పెట్టడం ఏంటి అసలు, పిచ్చి కాకపోతే. ఓకే, ఆయనకి ఏమైనా చేపల పులుసు తినాలంటే చెప్పండి, ఏదో ఒక హోటల్లో ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను. సో ఆయన ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని
నెరవేర్చే దిశగా ఆయన మైండ్ సెట్ పెడితే బాగుంటుంది. కొంతసేపు షర్మిల మీద టార్గెట్ చేసి ఆమెను దరిమేయటం, తర్వాత నన్ను టార్గెట్ చేయటం, తర్వాత జగన్ని టార్గెట్ చేయటం, ఇది కరెక్ట్ కాదు. కానీ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య సహృద భావ వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే రాజకీయంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబట్టి షర్మిల అక్కడికి పంపించారు కాబట్టి మీరు తెలంగాణని ప్రత్యర్థిగా చూస్తూ ఉన్నారా? ప్రత్యర్థిగా మేము చూడటం కాదు, యాక్చువల్గా పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి, ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కంబైన్డ్ స్టేట్కి నష్టం చేసింది. దాన్ని ఇష్టానికి డివైడ్ చేసి దానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఈరోజు ఇవ్వాల్సిన ఏమంటారు విభజన చట్టంలో ఉన్నది ఏవి ఇవ్వకుండా సడన్గా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉన్నట్టు. మీరు రేవంత్ రెడ్డి మీరు తెలుగుదేశంలో పోరాష్ట్రంలో కలిసి అందరూ పనిచేశారు కదా, మీరు దీన్ని ఉపయోగించి మీరు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. నాకు చాలా దూరంలో ఉన్నారు కదా ఆయన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, షర్మిలమ్మకి దగ్గరగా ఉన్నారు. కాంగ్రెస్లో ఏముంది, ఒక దొంగ ఉన్నాడు రేవంత్ అనింది, మళ్ళీ ఇది ఆ రోజు ఈ దొంగకే బొకేలు ఇస్తుంది, శాలువలు కప్పుతుంది. అట్లే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రయోజనాలు కూడా ఆవిడ దగ్గరుండి ఇప్పిస్తే మేము అంతా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీరు చంద్రబాబు నాయుడుని చూశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేజర్గా ఉంది ముగ్గురు నాయకులే. ముగ్గురు నాయకుల్లో ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు? ఇప్పుడు జగన్ క్యాబినెట్లో ఉన్నారని జగన్ అని చెప్పండి. వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇనీషియల్ గా రాజకీయ అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏ క్వశ్చన్ ఎక్కడ మీకు నాకు ఎక్కడా అనిపించలేదు అసలు, ఇప్పుడైతే అసలు ఏ యాంగిల్లో కూడా అనిపించలేదు అసలు. సో మరి మీరు ఎందుకంటే గతంలో మనం ఎట్లా అంటే రాజకీయాల్లో ఎలక్షన్స్ వరకు చెప్పినవన్నీ మళ్ళీ వదిలేస్తారు, తర్వాత ఏమంటారు పరిస్థితుల వల్ల కొన్ని జరిగిపోతూ ఉంటాయి, అవి మా క్రెడిట్ అని చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న విషయం. అప్పుడు ఆయన గొప్పతనమేమో, ఆయన చాణక్యుడు, ఆయన చక్రం తిప్పాడు అంటుంటే నిజమే అనుకున్నాం. కానీ ఈ రోజు అర్థమవుతుంది కదా ఆయన చాణక్యుడు కాదు, చక్రం ఆయన తిప్పింది ఏం లేదు. టైం అలా కలిసి వచ్చింది ఆయనకి. అలా చెప్పలేను, ఎందుకంటే మా నాయకుడు తన సొంత అజెండాతో పార్టీ పెట్టుకొని తన తండ్రి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పాదయాత్రలో ప్రజలకి భరోసా కల్పించి ఆ ఓట్లతో అధికారంలో వచ్చాడు. చంద్రబాబు నాయుడు లాగా ఎవరో పార్టీని, ఎవరో జెండాని, ఎవరో అజెండాని తెచ్చుకొనేసి అప్పుడు కూడా మీరు చూస్తే ఎవరి వేవ్లో వచ్చారు, వాజ్పేయి గారి వేవ్లో వచ్చారు. మొన్న ఎవరి వేవ్లో వచ్చారు, మోడీ గారి వేవ్లో వచ్చారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లేనప్పుడు ఏమయ్యాడు? సో ఈయన సొంత ఫేస్ వాల్యూ ఏంటనేది క్లియర్ కట్గా ప్రజల్లో తెలిసిపోయింది. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఇలాంటి ఒక పథకం తేవాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, లేదా ఈ వర్గాల వారికి, లేదా ఈ కులాల వారికి, పేదవాళ్ళల్లో మనం ఈ రకంగా సహాయం చేయొచ్చు అన్న ఆలోచన అనేది పరిస్థితుల బట్టి వచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ లో నుంచి వచ్చింది. కానీ అది మీరు గమనించాలి. చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రజలకి డబ్బులు పంచడమే పరిపాలన అయితే ఎవరైనా పంచగలుగుతారు. ఎవరు ఆపారు? ఎవరినైనా ఎవరు ఆపారు? ఈరోజు ఇదే తెలంగాణలో ఏమన్నారు, మీకు అది చేస్తా ఇది చేస్తామన్నారు. ఇప్పుడేమంటారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది చేయగలము అంటారు. తెలుగుదేశం పార్టీలో మీరు చాలా కష్టపడ్డారు, అవస్థలు పడ్డారు, లేకపోతే ఇబ్బందులు పెట్టారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అంత రెడ్ కార్పెట్ ఉందా? మీరు రోజు వింటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా వ్యతిరేకంగా పలానా వాళ్ళు ఉన్నారు, రోజాకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పలానా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, రోజాకి టికెట్ ఇవ్వద్దని చెప్పి తాడేపల్లి వెళ్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం కదా. అవుతారేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అంత రెడ్ కార్పెట్ ఉన్నట్టు చెప్తారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? డైరెక్ట్గా అడుగుతున్నాను. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ రోజాకి వ్యతిరేకంగా ఉన్నారు. రోజా అక్కడ ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఆమెకు టికెట్ రాకూడదు అని పనిచేశారు. రోజాకి వ్యతిరేకంగా వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ప్రత్యర్థులు కావచ్చు, మీరు అక్కడ మీ అసమ్మతి వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని అంటూ ఉన్నారు. తెలుగుదేశంలో జరగంది ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇంటర్వ్యూలు మీ TV9 వేసి చూసుకోండి. రోజా అక్క మా బంధువు, అక్క బాగుండాలి చెప్తారు, అక్క మేము ఎప్పుడు అక్కకి సపోర్ట్ అని ఆయన ఎప్పుడు చెప్తూనే ఉన్నారు కదా, మళ్ళీ మీకు అనుమానం ఎందుకు? మరి నగరి నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ, ఒక కౌన్సిలర్, లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ రోజాకి వ్యతిరేకంగా ఎలా గ్రూప్ కట్టగలుగుతారు? ఎన్నిసార్లు తాడేపల్లి? అది వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు అడగాలండి. ఇప్పుడు ఒక్క పాలిటిక్స్లోనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా, సినిమా ఫీల్డ్ అయినా లేదా ఇంకే ఫీల్డ్ అయినా, బిజినెస్ ఫీల్డ్ అయినా కూడా ఈరోజు
వ్యతిరేక వర్గం అనేది ఉంటుంది. 100% ఒక మనిషిని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు, మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా కూడా కొంతమంది ఉంటారు. ఆ వ్యతిరేకం చేసే వాళ్ళకి నా వల్ల ఎంత మంచి జరిగింది, నేను ఆ పదవులు ఎలా వచ్చాయి వాళ్ళకి, నా వల్ల వచ్చాయా కాదా అనేది మీరు ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. అయినా ఈరోజు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది జగనన్న చూసుకుంటారు, అంతే కదా. సో జగన్ గారు నన్ను చెల్లెలుగా భావించారు, అసెంబ్లీ సాక్షిగా నా చెల్లి తప్పు చేయలేదు, 1 year సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని స్టబన్గా నిలబడిన వ్యక్తి ఈ రోజుటి వరకు నన్ను మినిస్టర్ చేసేంత వరకు కూడా నాకు ఎప్పుడు ఏం వర్క్ ఇవ్వాలి, నన్ను ఎలా సేఫ్ గార్డ్ చేయాలి, నన్ను ఎలా గెలిపించుకోవాలనేది ఆయనకు తెలుసు. సో మనం ఊరికే మాట్లాడుకోవడం వేస్ట్, అది జగనన్న చూసుకుంటారు. నిజంగా పార్టీకి అన్యాయం చేసే వాళ్ళని ఎవరిని కూడా స్పేర్ చేయరు. ఇప్పుడు ఇక్కడ రోజాకి నష్టం జరిగేది కాదు కదా. 175కి 175 గెలవాలి అంటే పార్టీలో పదవులు పొందిన వాళ్ళు, పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు పార్టీకి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అది పార్టీ హెడ్ చూసుకుంటారు. కాదు 175 గెలవాలని మీరు అనుకుంటున్నారు. రోజా మొత్తం స్టేట్ లీడర్ అని ఊరంతా తిప్పుతున్నారు, ప్రతి జిల్లా తిప్పుతున్నారు. ఇప్పుడు సరే మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇన్ని చేసిన వాళ్ళు నియోజకవర్గంలో, మీ నియోజకవర్గంలో మీకు ఇంత అసంతృప్తి లేకపోతే అసమ్మతి ఉంది, దానివల్ల ఏమైనా నష్టం జరిగిందా? 5 మండలాలు ఎంపీపీలు మేమే గెలిచాం, 5 జెడ్పీటీసీలు మేమే గెలిచాం, 2 మున్సిపల్ చైర్మన్లు మేమే గెలిచాం. ఇంతవరకు నగిరి చరిత్రలో ఈ విధంగా గెలిచింది లేదు. నేను నా ఫ్యామిలీ సపోర్ట్తో, నా లీడర్ సపోర్ట్తో ఈ రోజు నేను అన్ని గెలిపించుకోగలిగానంటే దానికన్నా మించిన మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను, హ్యాట్రిక్ కొడతాను. మళ్ళీ మనం ఇక్కడే కూర్చొని మనం ఇలాగే హ్యాట్రిక్ కొడతారు. ఎవరైతే మీ అసంతృప్తులు ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ శాంతపరిచారా, మీరు పరిచారా, మీ నాయకుడు పరిచారా, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా పరిచారా? ఎవరితో చేయించాలో జగన్ సార్ చేయిస్తారు. ఎందుకంటే నా వల్ల లబ్ధి పొందారు, నాకు నష్టం చేయాలనుకున్నారు, ఓకే నేను క్షమించాను. కానీ పార్టీకి నష్టం చేస్తే పార్టీ క్షమించదు కదా. కానీ రోజా మీద ప్రధానమైన ఆరోపణలు కానీ అసంతృప్తులకు కూడా కారణం ఏంటంటే, మీరు మీ నియోజకవర్గాన్ని అంతా, మీరంతా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు, మీ నియోజకవర్గానికి సామంతరాజులను అప్పచెప్పి వచ్చారు. ఒకళ్ళు మీ భర్త, 2 మీ తమ్ముళ్ళు, అన్నలు, సారీ అన్నలు, 2 అన్నలు, భర్త, 3 మీరు సామంతరాజులుగా అక్కడ వదిలేసి వచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మండలం అప్పచెప్పారు. ఆ మండలాన్ని వాళ్ళు అన్ని రకాలుగా దోచుకుంటున్నారు, ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్, అందరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇప్పుడు మనము అబద్ధాలు చెప్పేదానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. వాళ్ళు నాకు మోరల్ సపోర్ట్, వెనక నాకు సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే నాకు ఆపరేషన్లు అయినాయి, మీ అందరికీ తెలుసు, మేజర్ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నేనే పరుగులు పెట్టేదాన్ని. మీరు చూసారు కదా, మామూలుగా మిగతా లేడీ ఎమ్మెల్యే లాగా ఫాదర్లో, మొగుళ్ళలో, బ్రదర్లో సపోర్ట్ చేసి నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. నా ఓన్ తెలివితేటలు, నా ఓన్ కష్టంతోనే నేను రాజకీయం చేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆపరేషన్స్ అయ్యాయి, నేను ముందులాగా ఎక్కువ తిరగలేను కాబట్టి కార్యకర్తలతో తిరిగేదానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు తప్ప ప్రభుత్వ మీటింగ్లు కానీ ప్రభుత్వం ఇచ్చే ఏ కార్యక్రమమైనా 100% నేనుండే చేస్తాను. మీ నియోజకవర్గంలో దోచుకోవడానికి ఏం లేదని అంటున్నారు, దోచుకోవాల్సిన అవసరం కూడా లేదు, అవసరం లేదంటారు, తెచ్చుకోవడానికి ఏం లేదంటారు, అందరూ బిలో మిడిల్ క్లాస్ అంటారు. ఇన్ని జరిగితే మరి రోజా మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? షర్మిల కావచ్చు, లోకేష్ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, హూ ఎవర్, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? డైమండ్ రాండ్ అని, కలెక్షన్ క్వీన్ అని, వసూల్ రాండ్ అని, ఎందుకు కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు. సో ఎలాగైతే రాష్ట్రంలో బలమైన నాయకుడు జగన్ గారి మీద ఇన్ని పార్టీలు ఇంతమంది విషం జమ్ముతున్నారో, అన్నకి అండగా ఎప్పుడూ కూడా అన్న మీద ఒక మాట పడితే, అన్న మీద ఏదైనా అబద్ధపు నింద వేస్తే వెంటనే ప్రత్యక్షమయ్యేది నేను. సో నన్ను టార్గెట్ చేశారు. ఈమె నోరు మూయిచ్చేస్తే మనకి సగం టెన్షన్ తీరిపోతుంది అనేది నోరు మూసుకునే ఆలోచన ఉందా? ఎప్పుడూ ఉండదు. అది నిజం నిర్భయంగా చెప్పడానికి భయం ఎందుకు చెప్పండి. నా భర్త ఎప్పుడూ చెప్పేవాడు, మేము 1991 నుంచి నన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన అదే చెప్తారు ఎప్పుడు కూడా లైఫ్లో, భయపడుతూ బ్రతికితే ప్రతిరోజు చేస్తాం, ధైర్యంగా ఉంటే ఒకరోజే చేస్తాం. అది నా మైండ్లో బాగా ఫిక్స్ అయ్యింది. సో నేను అలాగే ముందుకు వెళ్తున్నాను. అండ్ మా ఫాదర్ మదర్ కూడా ఇద్దరు ఎడ్యుకేటెడ్, ఇద్దరు జాబ్ హోల్డర్స్. సో వాళ్ళు మా అన్నయ్యలకు సమానంగా నన్ను పెంచారు. మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఆడపిల్లవని ఎప్పుడు నన్ను చెప్పలేదు. అబ్బాయికి ఈక్వల్గానే ఆడపిల్ల ఆడుంటుంది, ఈడుంటుంది అనేది మా ఇంట్లో ఎప్పుడు లేదు. మా అన్నలకి సమానంగా ఎడ్యుకేషన్లో కానీ అన్నిట్లో నాకు ఇచ్చారు. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆ ధైర్యం వచ్చింది, ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేది వచ్చింది. ఆడపిల్లల నిర్భయంగా మాట్లాడితే నోరెక్కువ అంటారు. సో అది తప్పు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వలే కదా, దాంట్లో నోరెక్కువే ఉంది. నిజం చెప్పినప్పుడు దాన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాం. మీరు నా మీద వేసిన నింద నిరూపించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా.
ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రిగా అసలు పనిచేస్తున్నారు, ఓన్లీ రాజకీయమే చేస్తున్నారు? ఎందుకంటే మంత్రిగా మీరు బాధ్యతలు నిర్వహించడం ఎక్కడ ఎప్పుడు ఎవరో చూడలేదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. చూడలేదంటే వాళ్ళు కూలింగ్ గ్లాసులన్నా తీయాలి, లేదా నిద్రన్నా మేల్కొనాలి. సో టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ మేము వచ్చినాక ఎంత గ్రాండ్గా చేశాము, ఎంత గొప్పగా అన్ని డెవలప్ చేశాము అనేది ప్రతిదీ సాక్ష్యాధారం. గ్రాండ్గా కాదు, రోజా చుట్టూ జరిగినాయి. ఏది రోజా ఫోకస్డ్గా ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ జరిగినాయి. బికాస్ ఆఫ్ రోజా అక్కడ అటెండ్ కావటం వల్ల, దాని గ్లామర్ క్రియేట్ చేయడం వల్ల ప్రోగ్రాంలు గ్రాండ్గా కనిపించాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సో మేము ఆల్రెడీ సీఎం కప్ చేసాము, తర్వాత ఏమంటారు జగనన్న క్రీడా సంబరాలు చేసాము ఒక 1 month. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర చేసాం. సో 15,004 సచివాలయాల పరిధిలో నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చేసాం. అన్ని చోట్లకి నేను వెళ్ళలేను కదా, మరి ఎలా జరిగాయి? కాబట్టి పని చేస్తేనేమో ఆమె చుట్టూ జరిగింది అంటారు. నేను ఆర్టిస్ట్ కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నేను ఎక్కడున్నా కూడా నా మీద ఫోకస్ చేస్తారు ఆల్ ఛానల్స్. అది నా అదృష్టం. దానికి నేనేం చేస్తాను, వాళ్ళు జెలసీగా ఫీల్ అయితే. సో ఎప్పుడైనా కూడా ఈ కల్చరల్ ఈవెంట్స్ చేసేటప్పుడు పెద్ద ఎవరు పోరు, మినిస్టర్లు పోరు, దాన్ని ఏం పెద్ద పట్టించుకోరు. కానీ అది ఎంత గొప్ప కళ. ఒక మాటకి కానీ, ఒక డాన్స్కి కానీ, ఒక పాటకి కానీ ఉండే పవర్ దేనికి లేదు. సో ఆ కళాకారులను హైలైట్ చేయడానికి వారి సంతోషం కోసం వారితో పాటు డాన్స్ చేస్తే దానికి కూడా జెలసీగా ఫీల్ అవుతున్నారు. రోజా ఏం చేసినా జెలసీనే. అపోజిషన్ కి జెలసీ, నన్ను ఇష్టపడే వాళ్ళకి చాలా హ్యాపీ. మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది జెలసీ ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రోజాకి మంత్రి పదవి ఇచ్చింది కేవలం ప్రత్యర్థుల్ని, మీ పార్టీ ఎవరైతే. కొన్ని టూరిజంలో ఏం చేయలేదు చెప్పండి. ఈరోజు దేశంలోనే 3rd ప్లేస్లో ఉన్నాం. సో తెలియని వాడు మాగుతూ ఉంటాడు. 18th ప్లేస్కి పోయిందని టవర్ స్టార్ ఒకసారి ఏదో ప్రెస్ మీట్ ఇచ్చాడు. ముందు చూసుకోండి అయ్యా, ముందు ఏ స్థానంలో ఉంది, ఈరోజు ఏ స్థానం అని నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి రాజకీయంగా నాలెడ్జ్ శూన్యం, ఏమీ తెలియదు, ఏదో తెలుసు అనుకుంటారు. కానీ రోజా గారు మీకు మంత్రి పదవి ప్రమోషన్ ఇచ్చింది కేవలం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశంని, పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్లే. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకా చెలరేగిపోయి వాళ్ళందరినీ తిడుతున్నారు. మిమ్మల్ని మీరు సస్టైన్ చేసుకోవటం కోసం, అంటే మీ పార్టీలో మీ పదవిని సస్టైన్ చేసుకోవడం కోసం, కేవలం మీరు కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, మీరిద్దరూ తిట్టడం కోసమే మిమ్మల్ని మంత్రులుగా పెట్టారు. ఆ చెప్పినోడికి అన్నం తింటాడో గడ్డి తింటాడో నాకైతే అర్థం కాదు. కానీ ఇక్కడ ఎవరిని కావాలని ఎవరు తిట్టరు. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ వస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్స్ ఇవ్వలేదు అన్నప్పుడు మనం మాట్లాడతాం. నిజంగానే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చి బాబు వస్తే జాబ్ వస్తుంది, రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అందరికి పంగనామాలు పెట్టాడు. వాళ్ళ కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు తప్ప ఎవరికి ఏమీ లేదు. కానీ ఈ రోజు మీరు చూస్తే శాశ్వత ఉద్యోగాలు 2,14,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు? డేటా ఇస్తాను, మీరు తీసుకోండి, వస్తే చూపిస్తాను. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు 34,172 ఇచ్చాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 3,83,734 ఇచ్చాం. టోటల్ లాస్ట్ డిసెంబర్ 2023 డిసెంబర్కి 6,31,647 ఉద్యోగాల్ని మేము ఇవ్వటం జరిగింది. అండ్ ఇప్పుడు తాజాగా 6,100 పోస్టులు డిఎస్సి కూడా క్యాబినెట్ ఇచ్చాము. ఫారెస్ట్ రేంజర్ పోస్టులు కూడా 689 ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళు అడ్రస్ తో కూడా మీకు చూపిస్తాం రండి. కాదు, ఏం నోటిఫికేషన్ ఇచ్చారు, ఎక్కడ నోటిఫికేషన్ కనిపించలేదు. ఈరోజు సచివాలయ వ్యవస్థలోనే దాదాపుగా 1,20,000కు పైగా మనం గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వటం జరిగింది. డిఎస్సి ఇవ్వట్లేదు అని చెప్పి ధర్నాలు, రాస్తారోకులు, చెలో తాడేపల్లి చేయాల్సిన పరిస్థితి. ఆడుండాల్సిన ఆడపిల్ల ఈడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తుందో మీరే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 1998 ఇచ్చిన డిఎస్సి కానీ, 2008 ఇచ్చిన డిఎస్సి కానీ, 2018 హడావిడిగా ఇచ్చిన డిఎస్సి కానీ 17,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు 6,100 డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతకన్నా ఏం చేయగలరండి? అది ఆమెకు తెలియదు కాబట్టే ఏదో తన ఉనికిని కాపాడుకోవటానికి ఈరోజు బరిగెత్తింది. ఈ 4.5 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలి, ఏ రోజైనా మాట్లాడిందా, వచ్చిందా, ధర్నా చేసిందా? అంటే జగన్ అనే వ్యక్తిని ఢీకొనలేక చంద్రబాబు నాయుడు తన కొడుకు సరిపోలేదని పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ కూడా సరిపోలేదని ఇప్పుడు షర్మిలను తెచ్చుకున్నారు. అంతకంటే వేరేదేం లేదు. జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన రక్త సంబంధమైన షర్మిల కాకుండా మీరందరూ ఎక్కువైపోయారా? మీ చెల్లెళ్ళందరూ ఎక్కువైపోయారా, సొంత చెల్లి కాకుండా?
ఈరోజు అందరినీ కూడా సొంత చెల్లెలుగా అక్కలుగా భావించి వారందరికీ అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు మహిళా శక్తి అంతా కూడా జగనన్న వెనక ఉంది. షర్మిల గారు ఎందుకు లేరు, ఎందుకు ఈ విధంగా విషయం చిమ్ముతున్నారో ఆవిడ ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు అడిగితే మీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇదే చోట మీరు అడిగారు ఏంటండి ఇక్కడ మీకేం పని, మీరు అక్కడ అమ్మాయి అంటే ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్ల అండి, ఈడపిల్ల కాదు, మీ ఆవిడ ఆడపిల్లని మీ ఆవిడని కూడా లాగిందా ఇంటర్వ్యూలో అంటే తెలంగాణలో తన స్థానం సుస్థిరపరచుకోవడానికి ఆనాడు తెలంగాణలో పుట్టా పెరిగా పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇదే నా ప్లేసు, నేను ఇక్కడే బతుకుతా, ఇక్కడ ప్రజల కోసమే చేస్తానన్న మనిషి ఈరోజు సడన్గా ఎందుకు అక్కడికి వచ్చింది, ఎందుకు అక్కడ విషయం చెబుతుంది అనేది మామూలు వాడికి కూడా అర్థమవుతుంది. కేవలం ఒక కూటమి చేర్పడి ఏ లబ్ధి కోసం ఆమె చేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. పొలిటికల్గా ఉంటే ఇంకేం లబ్ధి ఉంటుంది, పొలిటికల్ గా లబ్ధి కోసమే చేస్తుంది. పొలిటికల్ గా లబ్ధి సొంతగా అన్నయ్య ఇవ్వలేని లబ్ధి ఇంకెవరు ఇచ్చే అవకాశం ఏమో ఆమెకి ఈ రోజు రాహుల్ గాంధీ ఇస్తాడని నమ్ముతుంది కదా ఆవిడే చెప్తుంది కదా. కానీ నా పాయింట్ అలా ఒకటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీలాంటి సో వాళ్ళ నాన్న పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టడం కరెక్ట్ అని రియలైజ్ అయిందా, లేదా జగనన్నని జైల్లో పెట్టడం కరెక్ట్ అని రియలైజ్ అయిందా, ఏది రియలైజ్ అయింది చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు తెలియకుండా జరిగింది అని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పింది విని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యానని చెప్తాం. తెలియకుండా జరిగిపోయిందంటున్నా, ఒక రోజులో జరిగితే తెలియకుండా జరగచ్చు మరి అన్నేళ్ళు. నాది పాయింట్ ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెప్పండి. మీరు ఎక్కడి నుంచో వచ్చిన మీరు అందరినీ చెల్లెళ్ళగా భావించిన మీ నాయకుడు రక్త సంబంధాన్ని ఎందుకు దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? జగనన్న ఎప్పుడు ఎవరిని దూరం చేసుకోరు. ఆయన ఎంత ప్రజలంటే ఎంత అభిమానం, మనుషులంటే ఎంత ప్రేమ, తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క లక్షణం మీరు గమనించుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, జగనన్నతో ఒక్కసారి పరిచయం అయితే ఆయనకి ఫ్యాన్ అయిపోతారు. మరి ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, కొమ్మూరు జయరాం ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎలక్షన్ ముందర జరిగే వాటికి మీరు ఓవరాల్ క్యారెక్టర్కి ముడేయకూడదు. ఇదే వేం ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత గౌరవాన్ని ఇచ్చారు, ఎంత సముచిత స్థానాన్ని ఇచ్చినారో మీకు తెలుసు. అలాగే ఆయన వైఫ్కి ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత సముచిత స్థానాన్ని ఇచ్చారో మీకు తెలుసు. అట్లా ఎవరెవరు వెళ్తున్నారో రాజకీయ లబ్ధి కోసం ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళ మైండ్ వేవరింగ్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ జగనన్న మంచోడు కాకపోతే ఇన్నేళ్ళు ఎందుకున్నారు, ఇన్నేళ్ళు ఎందుకు అన్ని పదవులు అనుభవించారు, ఇన్నేళ్ళు ఎందుకు అన్నని సపోర్ట్ చేశారు? మీ ప్రభుత్వం సంక్షేమం 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 అభివృద్ధిని వదిలేసి కేవలం జనాలకు డబ్బులు పంచే సంక్షేమాన్ని పట్టుకొని ఇన్ని డబ్బులు ఇచ్చారు, 2.5 లక్షల కోట్లు ఇచ్చాను, నాకు ఓట్లు వేయండి, నేను ఇన్నిసార్లు బట్టలు నొక్కాను, మళ్ళీ నాకు 2 సార్లు బట్టలు నొక్కండి, ఇది ఎంతవరకు సమంజసం? డెవలప్ అనేది ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్కి. అర్హత లేని వాళ్ళు ఎవరికి మేము ఇవ్వలేదే. ఎవరికైతే అర్హత ఉండి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలనుకున్నామో దానికే మనం బటన్ నొక్కాం తప్ప అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు చెల్లేదానికి ఇక్కడ ఎవరు కూడా లేరు. అండ్ రెండోది, అభివృద్ధి జరగలేదు అనేది తప్పు. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే ఏ విధంగా 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజెస్, అలాగే మీరు చూస్తే 15,000 ఐ థింక్ సచివాలయ తీసుకొచ్చి, ఆర్బీకేలు తీసుకొచ్చి, వెల్నెస్ సెంటర్లు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా వారి సమస్యల్ని తీర్చే విధంగా వారి ఇంటి వద్దనే ఏ విధంగా చేస్తున్నారో మీరు చూశారు. అవి కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మీరు చూసుంటారు, దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంబానీ, అదానీ, టాటా బిర్లా అందరూ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఎంత అభివృద్ధి వైపుకు మనం పరుగులు తీస్తున్నామో ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళకి కళ్ళకు కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్లో ఉండి టైంపాస్కి ఆంధ్రాకి వచ్చి రాజకీయం చేసే ఆ నలుగురికి మాత్రం కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో బిల్డింగ్లు కనిపించలేదు, పెద్ద పెద్ద టవర్లు కనిపించడం లేదు. అభివృద్ధికి కొలమానంగా చాలా మంది వాటినే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఆ టవర్లు మీ ఛానల్స్లో గ్రాఫిక్స్లోనే ఉన్నాయి. మీరు ఒక్కసారి అమరావతి వస్తే ఒక టవర్ చూపించండి, ఒక్క టవర్ని కట్టలేకపోయారు. డెవలప్మెంట్ కి టవరే కొలమానం అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అనుకున్నాడు కేవలం గ్రాఫిక్స్, టవర్స్, ఫ్లైఓవర్సే అభివృద్ధి అనుకుంటారు. అది కాదు అభివృద్ధి. ప్రతి వాడికి విద్య ఉండాలి, చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. మీరు ఫారెన్కి వెళ్ళండి, విద్య కానీ వైద్యం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ఇది గవర్నమెంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ కదా. ఆర్థిక భరోసా ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలకి చక్కటి చదువు ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబం మొత్తానికి ఆరోగ్యాన్ని అందించే విధంగా సపోర్టివ్గా నించున్నారు.
ఇక ఇల్లు లేని వాడికి ఇల్లు గౌరవంగా ఇస్తున్నాడు, ఇంకేం కావాలి? మీరు ఇల్లు ఇస్తా అంటున్నారు, ఓన్లీ డబ్బుండే ఒక ఇద్దరికి అన్ని రాసి ఇచ్చేస్తే అది అభివృద్ధి అనుకుంటే ఎట్లాగా? ఇల్లు అంటున్నారు, ఉద్యోగం అంటున్నారు, డబ్బులు ఇస్తామని, సంక్షేమం ఇస్తామంటున్నారు, అన్ని ఇస్తా ఉంటున్నారు. రాజధాని ఇవ్వలేదే మీరే, మీ ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? చంద్రబాబు నాయుడు ఇవ్వలేదే. 10 ఏళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఓటు నోటు కేసులు దొంగలా తొరిపోయి రాత్రి పారిపోయాడు. పారిపోయినాడు డబ్బుల కోసం ఏదో కట్టి, అది కూడా టెంపరీ అని ఆయన రాసుకున్నాడు. ఒక పర్మనెంట్ రాజధాని కట్టని తప్పు పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడుది. ఉన్న రాజధానిని 10 ఏళ్ళు ఉన్నదాన్ని వదిలేసి పారిపోయి వచ్చిన తప్పు ఎవరిది? చంద్రబాబు నాయుడుది. ఈరోజు మళ్ళీ అలాంటి కష్టాలు నష్టాలు 3 ప్రాంతాలకి రాకూడదు కాబట్టే 3 ప్రాంతాల్లో 3 రాజధానులను పెట్టాలంటే దానికి పేడ్ ఆర్టిస్టుని హైదరాబాద్లోంచి తీసుకొచ్చి ఏ విధంగా ర్యాలీలు చేయాలన్న ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే కోర్టు మొటిక్కాయలు వేశారో సైలెంట్ అయ్యారు. సో ఈరోజు కూడా పరిపాలనా రాజధాని వైజాగ్ పెట్టాలంటే వైజాగ్ మీద ఎంత విషం చిమ్ముతున్నారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలంటే ఎలాంటి ఆటంకాలు పెడుతున్నారో చూస్తున్నారు. అయినా జగన్ ఎక్కడ భయపడట్లేదు. 100% 3 రాజధానిని 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు అంటున్నారు వై నాట్ 175 అంటున్నారు. 175 స్థానాలు వస్తుంది, గెలుద్దామనేనా? ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఏం కావాలో అది జగన్ చేస్తున్నాడు. చేసిన తర్వాత దాన్ని ఆశ అని అనరు. ఏమీ చేయకుండా మా కోట్లేయండి మేము అధికారంలోకి రావాలి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనటం అది ఆశ అంటుంది. జగన్మోహన్ రెడ్డి నేను ఇది మీకు చేశానని మీరు ఫీల్ అయితేనే నా కోటేయండి అన్నారు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. అంటే తాను చెప్పింది చేశాడు, ప్రజలకి కావాల్సింది కూడా కనుక్కొని చేశాడు. కాబట్టి ఈరోజు వస్తాను అని నమ్ముతున్నారు, రావాలని కోరుకుంటున్నారు. మీ ప్రత్యర్థులను తిట్టి, మీ ప్రత్యర్థులను అవమానించి, మీ ప్రత్యర్థుల్ని రోజువారీ గేలి చేసి మీరు ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారు అనేది వాస్తవం కాదా? ఎవ్వరు గేలి చేసే అంత ఇది మా దగ్గర లేదండి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేదా మమ్మల్ని మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్తానేమే తప్ప ఎవరికి మేము గేలి చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎవరు గేలి చేస్తున్నారు? ర్యాగింగ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మీ పార్టీ వాళ్ళు. డైమండ్ రాణి అని ఎవరన్నారు? డైమండ్ రాణి అని ఎవరన్నారు చెప్పండి? బట్టలు కూడా తీసి కొడతామని ఎవరన్నారు? వంకోబెట్టి లాక్కెళ్తాం, కేసులు పెడతామని మాట్లాడింది ఎవరు? మేం కాదే. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, లోకేష్ మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు అది కాదు. మీకు ఈ ప్రభుత్వం ఇది చేయలేదు, మేము వస్తే ఇది చేస్తాము అని మేము ఏది చేయలేదు చెప్పండి. మేము ఏ హామీ ఇచ్చి ఏం చేయలేదు చెప్పండి. మీరు వస్తే ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళ అభిమానాన్ని పొందండి. అవి గాలికి వదిలేసి ఈరోజు ఆయన పార్టీ పెట్టి 9 years పైన అవుతుంది పవన్ కళ్యాణ్. అంతకుముందు 5 ఏళ్ళు పీఆర్పీలో ఉన్నాడు. 14 ఏళ్లలో ఒక్కరోజైనా నువ్వు ప్రజలకి ఇది చేస్తాను అని చెప్పావా? ఆ చేయటం దిశగా నువ్వు ఏదైనా పోరాటం చేసావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి ఇష్యూ మీద పోరాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఈరోజు క్లియర్ చేస్తున్నాడు. నువ్వు ఏ ఇష్యూ మీద పోరాడావు? ఏ ఇష్యూ మీద పోరాడి దాన్ని సక్సెస్ చేసావు చెప్పు. 5 ఏళ్ళు ప్రభుత్వం నువ్వు చెప్పినట్టుగా బీజేపీకి తెలుగుదేశానికి ఓట్లేశారు ఆంధ్ర ప్రజలు. మరి ఆ 5 ఏళ్లలో కేంద్రంలో కూడా అధికారం ఉండి కూడా నువ్వు చేయలేదు ఎందుకు? ఈరోజు జగన్ ఎలా చేయగలుగుతున్నాడు? కేవలం తను ఒక్కడే, తనేం కేంద్రంతో పొత్తు పెట్టుకొని వెళ్ళలేదు కదా. లోపాయికారి ఒప్పందం ఉందని ఉంటే ఎందుకు? ఇది కరెక్ట్ కాదు. లోపాయికారిగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా మేము వీక్గా ఉన్నాము, మాకు అవసరమైతే డైరెక్ట్గా పెట్టుకుంటాం. నేను ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోను. నేను డైరెక్ట్గా ప్రజలకి ఇది చేస్తానని చెప్తారు, ప్రజల ఆశీర్వాదంతో వస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు డర్టీ పాలిటిక్స్ చేస్తారు, అంతే. ఒక లైటర్ నోట్లో అడుగుతాను ఇప్పుడు, డర్టీ పాలిటిక్స్ అన్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీరు స్క్రిప్ట్ ఎవరితో రాయించుకుంటారా? మీరు స్వతహాగా మీరంతా మీరే తిడుతుంటారా? వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే కింద నుంచి వస్తాయి అట్లా. దీనికి ఏ స్క్రిప్ట్ అవసరం లేదు. మీరు బీయింగ్ ఏ ఉమెన్, మీరు ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ కొరబడిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ వాలంటీర్లు ద్వారా కొంత డేటా అక్రమంగా వెళుతుంది, ఎస్పెషల్లీ ప్రైవసీ డేటా వెళ్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థాయిలో మహిళలు వ్యభిచార కోపంలోకి నెట్టబడుతున్నారు, కిడ్నాప్లు అవుతున్నారు, మిస్సింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే బీయింగ్ ఏ లేడీ, దట్టు మినిస్టర్గా ఉండి గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ సెక్యూర్డ్గా మహిళలకు ఉందని ఎట్లా చెప్పగలుగుతారు? హైదరాబాద్లో కూర్చొని అప్పుడప్పుడు వచ్చేవాడు ఇలా మాట్లాడుతుంటే మీకు నవ్వు అనిపించటల్లా? అది కూడా మహిళల రక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే
ఇంకా కామెడీగా అనిపిస్తుందా లేదా? ఈరోజు ఆయన వల్ల చాలామందికి రక్షణ లేకుండా పోయిన విషయం కళ్ళారా ఉంది, మనకి సాక్ష్యాలతో కూడా ఉంది. కాబట్టి అది వేరే విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడో హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్కి మనసు కలిచివేసి అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని దిశ చట్టాన్ని అసెంబ్లీలో చేసి కేంద్రానికి పంపించాం. ఆ కేంద్రం నుంచి ఆ చట్టం అయ్యి వచ్చే లోపల ఆ చట్టంలో ఉన్న విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్కడా కూడా ఇలాంటి ఇష్యూస్ జరగకుండా చూసుకోవడానికి 100% ఈరోజు మహిళా పోలీసుల్ని ప్రతి సచివాలయ పరిధిలో గ్రామాల్లో రెగ్యులర్గా తిరిగే విధంగా పెట్టుకొని ఉన్నాం. అలాగే మహిళా పోలీస్ స్టేషన్స్ పెట్టుకోవటం జరిగింది. దిశ యాప్, ఈరోజు దిశ యాప్ వల్ల ఎంతమంది సేవ్ అయ్యారో మీకు తెలుసా? అది డౌన్లోడ్ చేయించి అందరితో ఏ విధంగా వాళ్ళని మనం కాపాడుతున్నామో మనం చూస్తున్నాం. అలాగే ఈ న్యాయ నిర్ధారణ చేయడానికి ల్యాబ్స్ కూడా చిన్నపిల్లల ఇష్యూలో కానీ మహిళల ఇష్యూలో కానీ ఇమీడియట్గా నేరస్తుల్ని పట్టుకొని శిక్షించే విధంగా ఈరోజు మీరు చూస్తే ఏదైనా ఒకవేళ ఇన్సిడెంట్ జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మనకి రిపోర్ట్ లేనివి, మన యాప్ యూజ్ చేయనివి, లేదా ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా జరిగిన ఇష్యూస్ని కూడా ఇమీడియట్గా నేరస్తుల్ని 24 అవర్స్లో పట్టుకోవటం జరిగింది. వారి మీద కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. జగనన్న వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని ఇట్లా చిన్నపిల్లల్ని చేసిన వాళ్ళని 3కి ఉరిశిక్ష వేయించడం జరిగింది. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడైనా ఆడపిల్లల్ని రక్షించడానికి ఇలాంటిది ఒక్కటైనా చేపట్టాడా గమనించాల్సిన విషయం. మీరు తప్పు జరగకుండా చూసుకోవటం ఫస్ట్ ప్రయారిటీ అయితే దాన్ని మించి ఎక్కడైనా జరిగితే ఇమీడియట్గా అండ్ వ్యభిచార కూపంలో దించింది చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. ఆ విషయం మీద ఫైట్ చేసినందుకు నా నోరు మూయటానికి నన్ను 1 year సస్పెండ్ చేయటమే కాకుండా నన్ను విమెన్ పార్లమెంట్కి రమ్మని ఏ విధంగా కిడ్నాప్ చేశారో మీ టీవీలో ఒకసారి ఆ వీడియోస్ తీస్తే మీకే అర్థమవుతుంది. సో విమెన్ కోసం పోరాడింది మా పార్టీ. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళకి రక్షణ కానీ, మహిళకి ఆర్థిక భరోసా కానీ, మహిళకి రాజకీయంగా సముచిత స్థానం కానీ, మహిళా సాధికారత దిశగా మహిళల్ని ఒక తోబుట్టుగా చేయిపట్టుకొని నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ధర్నా చేసే స్వేచ్ఛ లేదు, లేదంటే భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడాల్సి? ఒకసారి వాళ్ళ వీడియోస్ చూడండి. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎలా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్న గౌరవం లేకుండా ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ మీటింగ్లు చూడండి, వాళ్ళ పాదయాత్రలు చూడండి. అబద్ధం చెప్పడానికి కూడా అతికినట్టు ఉండాలి కదా, వాళ్ళు చెప్పేది అలా ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్న 2-3 పాయింట్లు చెప్పండి. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఇప్పుడు ఎన్ని బెంజ్ కార్లు కొన్నారు? 6 బెంజ్ కార్లు కొన్నారు అనేది. ఆ 6 నాకు ఇస్తే మీకు 4 ఇస్తే నేను 2 తీసుకుంటా. సో యాక్చువల్గా యాజ్ ఎ హీరోయిన్ అందరూ లగ్జరీస్ కార్లు వాడతారు. ఒక్కసారి హీరోలు హీరోయిన్లు వెళ్ళే కార్లు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ నాకు ఎప్పుడూ అలాంటి బ్రాండ్ల మీద నమ్మకం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్లో చిన్న కార్లు వాడడం, ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చాక ఆపరేషన్ అయ్యాక కొంచెం ఎండీవరో లేదా ఫార్చునర్ కొంచెం హైట్లో కూర్చోడానికి ట్రావెలింగ్ అంతే. నేను ఎప్పుడు కొన్నాను? నా కొడుకు టీనేజ్కి వచ్చిన తర్వాత వాడి ఆశ కోసం, వాడి బర్త్డేకి వాడు అడిగితే వాడి కోసం కొన్నా. ఇక్కడ బ్రాండ్ కోసం కొనలా, వాడు అడిగాడని కొన్నా. అది తప్పు అంటే ఎట్లాగా? ఈరోజు మామూలు యాంకరింగ్ చేసేవాడు కొంటున్నాడు BMW కానీ, ఆడి కానీ, లేదా రేంజ్ రోవర్. మీరు చూడండి, నేను 33 సంవత్సరాల తర్వాత కొన్నాను అంటే నా కొడుకు కోసం. నా కూతురికి కూడా మళ్ళీ బ్రాండ్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదు, మా ఆయనకి లేదు, వీడు ఒక్కడికే వచ్చింది. నేను ఇప్పటికి కూడా వాడిని ఎత్తి పొడిస్తా, ఒరే నీ వల్ల నాకు ఈరోజు ఇన్ని తిట్లు తినాల్సి వచ్చిందిరా. కానీ మీరు బెంజ్ కారు కొన్నారు, బాగానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగాలేదు అని అంటున్నారు ఎవరు? ప్రతిపక్షాలు. అది అంటున్నాను కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్లో పెళ్ళాం పిల్లలతో కాపురం చేసి, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరిగి వాళ్ళు చూస్తే రోడ్లు ఉన్నాయా లేదా, పరిశ్రమలు ఉన్నాయా లేదా, హాస్పిటల్ ఉన్నాయా లేదా, స్కూల్స్ ఉన్నాయా లేదా కనిపిస్తుంది. హైదరాబాదులో పెళ్ళాం పిల్లల్ని పెట్టేసి, లేదా అక్కలు వచ్చారు వాళ్ళ మొగుళ్ళు పిల్లలు హైదరాబాదులో పెట్టేసి, వాళ్ళు చుట్టపు చూపుగా ఓ రోజు వచ్చి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్, అది చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఏది చంద్రబాబు నాయుడు మాట్లాడతాడో అదే లోకేష్ మాట్లాడతాడు, అదే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, ఈరోజు షర్మిల అదే మాట్లాడుతుంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడితే ఏ విధంగా అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది? రోడ్స్ మీరు చూడండి,
ఎక్కడికి వస్తారు, ఏ జిల్లాకు వస్తారో నేను చూపిస్తాను. ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయటానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 yearకి మేము ఖర్చు పెట్టింది 42,236 కోట్లు. డబుల్ ఖర్చు పెట్టాం. వస్తే చూపిస్తాం. మీరు కూడా హైదరాబాద్ లో కూర్చొని ఎక్కడ అంటే నేను ఎక్కడ చూపించాను రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రూపాయల రోడ్లు ఎక్కడ వేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. ఇంకా ఎంత సిగ్గుచేటంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏదైతే రోడ్లు వేస్తానని చెప్పి 3,000 కోట్లు రుణం తీసుకున్నాడో అది కూడా పసుపు కుంకుమ అని ఓట్లు దండుకోవడానికి మహిళల్ని మోసం చేయడానికి వాడాడే తప్ప రోడ్లకు కూడా వేయాల. ఇప్పుడు కూడా అందరూ అదే అనుమానిస్తున్నారు. 43,000 కోట్ల రూపాయల పేపర్ మీద రోడ్లు వేసినట్టు ఉంది కానీ ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి సంక్షేమానికి డైవర్ట్ చేశారు అని డౌట్ పడేవాళ్ళు. రండి, మీరన్నా రండి, పవన్ కళ్యాణ్ అన్నా రమ్మనండి, షర్మిలక్కనన్నా రమ్మనండి, చంద్రబాబు నాయుడు అన్నా రమ్మనండి. ఎక్కడ రోడ్డు వేసాము, ఎన్ని కోట్లు అయిందో కళ్ళారా చూపిస్తాం. పోనీ చంద్రబాబు నాయుడు పుట్టింది చిత్తూరు జిల్లానే కదా, చిత్తూరు జిల్లాకి రమ్మని అక్కడ స్టార్ట్ చేద్దాం. ఎన్ని రోడ్లు వేసాము, విలేజ్లో ఎన్ని వేసాము, ఆర్ఎన్బి ఎన్ని వేసాము, ఎన్హెచ్వి ఎన్ని వేసాము అన్నీ చూపిస్తాను రండి. అంటే నేను ఎక్కడికి పారిపోను కదా, నేను నగిరిలోనే ఉంటాను. మీరు రండి, అక్కడి నుంచి అన్ని చూపిస్తాను. ఆ జిల్లా వాళ్ళు ఆల్రెడీ పారిపోయి హైదరాబాద్ వచ్చి పరిశ్రమలు పెట్టుకుంటున్నారు. అమర్రాజన్ తరిమేశారు మీరు. కియా లాంటి పరిశ్రమ రాలేదని బాధపడుతూ ఉన్నారు చాలా మంది. సార్ ఈరోజు కియాను మించిన ఇండస్ట్రీస్ చాలానే వచ్చాయి. మీకు పేర్లు చెప్తే మీరే గ్రీన్కో, పెప్పర్ ఎలక్ట్రిక్ బ్రష్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, జిందాల్ స్టీల్, లైపీస్ ఫార్మా కాకినాడ, ఆదిత్య బిర్లా క్లాసిక్ సోడా, సెంచురీ ప్లైబోర్డ్, పనాసోనిక్ హవెల్స్, యొకోహమా టైర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. క్రిస్ సిటీ, బల్క్ డ్రగ్ పార్క్ 16 రాష్ట్రాలతో పోటీపడి సాధించాం. అలాగే డైకిన్, స్మార్ట్ డివి, ఒబెరాయ్ హోటల్స్, పాక్ హయత్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే దాచిపెట్టారా లేకపోతే విజువల్గా కనిపిస్తాయి. రోజా మంత్రి అయిన దగ్గర నుంచి కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగ పెట్టకుండా ఈ 800 రోజులు మీరు ఉన్నారు అని అంటున్నారు. ఎన్ని చీరలు ఎన్ని నగలు వాడుతూ ఉన్నారు, దానికి ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు? ఒకసారి 800 రోజులు నేను కట్టిన చీరలు నగలు ఫొటోస్ తీసుకొస్తే మీకే తెలుస్తుంది. కట్టింది కట్టకుండా కడుతున్నానా, పెట్టిన నగ పెట్టకుండా పెడుతున్నానా మీకే అర్థమవుతుంది. సో వాళ్ళు అబద్ధాలు చెప్తే దాన్ని మీరు కూడా అడగటం బాధాకరం. ఎందుకంటే ఈరోజు యాజ్ ఏ హీరోయిన్గా, ఈ రోజు కాదు, నేను హీరోయిన్గా ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఈ రోజైనా ఏ రోజైనా కూడా నేను హ్యాపీ లైఫే లీడ్ చేశాను. నేను ఏ రోజు రోడ్ల మీద అడుక్కు తిని సడన్గా పాలిటిక్స్లో వచ్చి అధికారంలోకి వచ్చి అప్పటికప్పుడు పట్టు చీర అప్పటికప్పుడు నగ పెట్టుకోలే. నా ఫొటోస్ మీరు చూడండి, 33 సంవత్సరాలుగా 91లో నేను వచ్చాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత 2004లో టీడీపీకి వచ్చాను, 2014కి జగనన్నతో ఉన్నాను. సో అన్ని ఫొటోస్ తీయండి, ఆ ఫొటోస్లో నా డ్రెస్సింగ్ కానీ నా జ్యువెలరీ స్టైల్ కానీ చూడండి. అది నా లైఫ్ స్టైల్, దానికి పాలిటిక్స్కి ఎక్కడా సంబంధం లేదు. ఇంకోటి కూడా ప్యాలెస్లు కడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఒక ప్యాలెస్, నగిరిలో ఒక ప్యాలెస్, విజయవాడలో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్, వైజాగ్లో ఇంకో ప్యాలెస్ కట్టబోతున్నారు. చాలా బాగుంది. సో 2019 ముందు చెన్నై, నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చెన్నైలో ఇల్లు కట్టాను, అప్పటికి పెళ్ళి కూడా కాలేదు. అండ్ హైదరాబాద్లోకి పెళ్ళై పిల్లలు పుట్టిన కొత్తల్లో కట్టాను. తర్వాత నగిరి నేను ఎమ్మెల్యేగా అపోజిషన్లో ఉన్నప్పుడు కట్టా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఇల్లు కాదు కదా, ఒక ఇటుకరాయి కూడా ఎక్కడ మేము పెట్టలేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటకి అర్థం లేదు. అలా ఏదైనా నేను కట్టినట్టు వాళ్ళు చూపిస్తే వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను. అఫిడవిట్ మీరు 2014లో మీరు ఎలక్షన్ అఫిడవిట్లో 4 కోట్లు అన్నారు. 2019లో 9 కోట్లు చూపించారు మీ ఎలక్షన్ అఫిడవిట్లో. 2024 రేపు అఫిడవిట్లో ఎంత చూపించిపోతున్నారు? 90 కోట్ల. చూడండి చూడండి, ఇప్పుడు 2014 నుంచి 19 మీరే అంటున్నారు కదా, అసెట్స్ వాల్యూస్ ఎప్పుడు పెరుగుతాయి. అండ్ నేను అప్పుడు షూటింగ్స్ హీరోయిన్గా చేస్తూనే ఉన్నాను కాబట్టి కొనుక్కుంటూ వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను షూటింగ్స్ చేయట్లేదు కదా, సో పెరిగేదానికి పెద్ద ఛాన్స్ ఉండదు. రోజా యాజ్ ఎ మంత్రి రోజా కంటే జబర్దస్త్ రోజా కానీ చాలామంది ఇంకా ఎక్కువ పిలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా జబర్దస్త్ రోజానే అని చెప్పి అని అంటూ ఉంటారు. అది మీకు ఎసెట్టా లేకపోతే డిసడ్వాంటేజ్? నాకు ఎసెట్టే. ఈరోజు జబర్దస్త్ రోజా ఇది జబర్దస్త్ అనుకుంటున్నావా అని అసెంబ్లీలో మాట్లాడినారంటే ఆ జబర్దస్త్ అనేది ఎంత సక్సెస్ అయిందో మీరు గమనించాలి. ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆమెకు సినిమాలు లేక పాలిటిక్స్కి వచ్చింది అన్నారు.
నేను సినిమా చేసినా, నేను టీవీ చేసినా నేను రానిలాగా ఉంటాను, నేను సక్సెస్ఫుల్గా ఉంటానని ప్రూవ్ చేయడానికే చేశాను. సో ఇప్పుడు అనలేరు కదా అక్కడ లేక అవకాశాలు ఇక్కడికి వచ్చిందని. సో అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా, ఎక్కడైనా సక్సెస్ అవుతానని చూపించాను. మీరు చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగారు, మీరు చిత్తూరు జిల్లా వాసి కాదంటలేదు. మీరు మాటి మాటికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది ఎందుకు? వెంకటేశ్వర స్వామి బిడ్డగా వెంకటేశ్వర స్వామిని నా పని నేను సక్రమంగా చేసుకుంటూ, చేసుకునేదానికి బలాన్ని, ఆలోచన శక్తిని, శత్రువులను జయించడానికి శక్తిని ఇమ్మని ఎప్పుడు అడుగుతాను. ఆ 3 మాత్రం అడుగుతాను. శత్రువులు ఎవరు ప్రజెంట్? కనిపించిన వాళ్ళు కొంతమంది, కనిపించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కనిపించే వాళ్ళు మీకు ఎదురుగా ఉన్నవాళ్ళు మీకు కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేను శత్రువు. మీరే ఇలాంటి క్వశ్చన్లు అడిగే వాళ్ళే ఫస్ట్. మమ్మల్ని శత్రువుగానే నేను ఒక కొటేషన్ కూడా పెట్టుకున్నాను. ప్రశ్నిస్తే శత్రువు అంటారు, ప్రశ్నించకపోతే బానిస అవుతావు. బానిసత్వంగా భరించే కంటే, బానిసగా ఉండే కంటే శత్రువుగా ఉండడం మంచిది. మీరు ఆ క్యాప్షన్ పెట్టుకున్నారు, నేను అది ఇంప్లిమెంట్ చేశాను. గుడ్, మంచిది. సో ఫైనల్ గా రోజా గారు మీ టార్గెట్ ఏంటి? 2024 ఎన్నికల తర్వాత మేము ఎట్లా చూడొచ్చు రోజా? హ్యాట్రిక్ కొట్టాలి, జగనన్నకి సపోర్టివ్గా, జగనన్న చేసే ప్రతి మంచి పనిలో తోడుగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముఖ్యంగా సర్వీస్ చేయాలనేది నా మోటివ్. అంతే. మళ్ళీ మంత్రిగా చూడబోతున్నాం, ప్రతిపక్ష నాయకురాల్లాగా చూడబోతున్నాం? అది భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? ఇలాంటి అది చంద్రబాబు నాయుడుకి కూడా నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉందేమో నాకు తెలియదు, కానీ నిన్న భువనేశ్వర్ గారికి కూడా నమ్మకం లేదనేది కుప్పంలో అర్థమైపోయింది. ఎందుకంటే మా ఆయన అలసిపోయాడు, ఆయన రెస్ట్ తీసుకుంటే నాకు కోరికగా ఉంది కుప్పంలో కంటెస్ట్ చేయాలని. రాజకీయాల్లో జోకులు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఆమె జోక్ వేసేంత హ్యూమర్ ఉన్న మనిషి కాదనేది అందరికీ తెలుసు. అంటే ఆమెకు కూడా అర్థమైపోయింది నా భర్త అయితే ఇంకా గెలవడు, ఎందుకంటే కుప్పానికి నీళ్ళు ఇలా, కుప్పాన్ని మున్సిపాలిటీ చేయలే, కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయలేకపోయాడు, కుప్పంకి ఏమీ చేయలేడు. ఈరోజు అన్నీ చేసిన జగన్కి వేస్తారా, మాకేస్తారా? లోకల్ బాడీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ డోర్ టు డోర్ తిరిగినా కూడా గెలవలేకపోయారు. సో వాళ్ళకి అర్థమైపోయింది మన పని అయిపోయిందని. ఏదో భువనేశ్వర్ని పెడితే కామెడీగా తిరుగుతుంటే ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని ఆశ ఆవిడకి, అంతే. సో కుప్పంలో మీరు ఏమైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా? ఆల్రెడీ మా నాయకుడు ఉన్నారు కదా, భరత్ ఉన్నారు. సో నగిరిలో మీ ప్రత్యర్థులందరినీ శాంతపరిచి అక్కడ మీరు మళ్ళీ ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా బయటకు రాగలుగుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే నన్ను వాళ్ళు శత్రువులు అనుకున్నారని మీరు అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేనైతే ఎవరికి ఎప్పుడు కూడా నష్టం చేసే కార్యక్రమం చేయను. బేసిక్ క్యారెక్టర్ నాకు ఎవడైనా అన్యాయం చేసినా, నన్ను ఎవరైనా అన్నా కూడా దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోయే క్యారెక్టర్. సో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ మనసులు మార్చి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రైట్ రోజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్రాస్ ఫైర్. మళ్ళీ ఇంకో గెస్ట్తో క్రాస్ ఫైర్లో మళ్ళీ కలుద్దాం.